ఇంకా తల్లిదండ్రులు ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తే తల్లిదండ్రులకి పేరు వస్తుంది, ఇంకా టీచర్స్ కూడా వస్తుంది. క్లాస్ టీచర్ రెస్పెక్ట్ ఇచ్చిన పేరు వస్తుంది, ఇవ్వకపోయినా పేరు వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తేనేమో మంచి పేరు వస్తుంది, రెస్పెక్ట్ అయిపోతే చెడ్డ పేరు వస్తుంది. ఇదేం పిల్లలు, ఇదేం పిల్లలు, వీళ్ళకి రెస్పెక్ట్ కూడా తెలియదు అంటారు. అదే రెస్పెక్ట్ నువ్వు ఇచ్చి మంచిగా ఉండనుకో, ఈ పిల్ల ఎవరో కానీ పాపం ఎవరు బిడ్డో కానీ ఎంత మర్యాదగా ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది పెద్దవాళ్ళకి. అట్లా పెద్దవాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి రెస్పెక్ట్? పెద్దవాళ్ళకి, తోటి ఫ్రెండ్స్కి, టీచర్స్కి, సార్స్కి, ఇంకా సిస్టర్స్కి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇంకా మన దగ్గర ఎవరైనా అక్క చెల్లెళ్ళు అన్నలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇవ్వాలి. అంతే కదా. పేరెంట్స్కి కూడా ఇవ్వాలి. ఎక్కువగా ఎవరికి ఇవ్వాలంటే పేరెంట్స్కి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్దప్పుడు దాకా వాళ్ళే ఆలు ఇంకా గుణింతాలు అవన్నీ నేర్పించేది. తర్వాతకి అంగన్వాడీకి పోయాలి, తర్వాత స్కూల్కి పంపించాలి, తర్వాతకేమో వాళ్ళు కష్టపడాలి, డబ్బులు తేవాలి, నెక్స్ట్ యూనిఫామ్, ఇంకా బట్టలు, ఇంకా బట్టలు, ఇంకా ఏమైనా చిన్న బట్టలు ఉంటే వాళ్ళు కుడతారు. నెక్స్ట్ టైం బుక్స్, పెన్సిల్స్, రెడ్ పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కొనాలంటే డబ్బంతా ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళ దగ్గర ఏమో పాపం డబ్బులే ఉండవు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకో పేరెంట్స్ దగ్గర, అప్పుడు ఆ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వద్దా? అవును, ఇవ్వద్దా? ఒకవేళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ దేరు, అప్పుడు పరిస్థితి ఏంది? అవును, అప్పుడు ఏం చేయాలా? రెస్పెక్ట్ ఇవ్వద్దా? నువ్వు వేస్ట్ డాడీ, వేస్ట్ మమ్మీ కొంతమంది అంటారు, బాయ్స్ అంటారు. అట్లా అనొద్దుగా. ఉన్నా లేకపోయినా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి, ఉన్నా లేకపోయినా. కానీ మా క్లాస్లో కొంతమంది ఉన్నారు బాయ్స్, వాళ్ళు నువ్వు వేస్ట్ డాడీ, ఏంటి ఇన్ని డబ్బులు ఉంచుకొని నాకేం కొనిపించకుండా అట్లనే ఉంటావా అంటారు. కానీ వాళ్ళ డాడీ ఏమో అన్నీ కొనిచ్చిన వారికి, నేను అన్నీ కొనిచ్చిన ఇంకేం కాదంటే, ఏంటి నువ్వు అసలుకి నాకు బుక్సే కొని పెట్టాలని టీచర్ నన్ను తిడుతురు, నువ్వు బ్యాడ్ డాడీ అని పోయి మంచమే అని ఇట్లా పెడతారు. కానీ ఏడవరు. అందుకనే మనం ఫాదర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా డబ్బులు ఉన్నా లేకపోయినా ఇవ్వాలి. ఓన్లీ ఫాదర్స్కి, మదర్స్కి, ఇద్దరికి. పొద్దున మరి ఇడ్లీ ఎందుకు వెనక్కి పంపించినావు? నీ మమ్మీని నీ ఇడ్లీ వద్దు, నీ మంచినీళ్ళు వద్దు, నీ కథ వద్దు అని ఎందుకు పంపించినావు? అది రెస్పెక్టా? కాదుగా. అది రెస్పెక్టా? కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, నెక్స్ట్ టైం చేయొద్దు మరి అట్లా. డాడీ కొంతమంది ఉంటారు, నీకు స్నాక్స్ వద్దు, నీ వాటరు వద్దు, నీ బాటిల్ వద్దమ్మా, నీకు ఒక దండం అంటారు. వాళ్ళ డాడీ టీచర్ మధ్యలో ఇదెందుకు చెప్పిన